పరీక్ష భయం నుంచి విజయం. మిథున్ కథ. మిథున్ 8వ తరగతి చదువుతున్నాడు. చురుకుగా ఉంటాడు. కానీ పరీక్షలు రాగానే భయపడిపోతాడు. పరీక్ష ముందు రాత్రంతా నిద్ర లేకుండా చదివి ఉదయాన్నే టెన్షన్తో పరీక్ష రాయడం అతని అలవాటు. ఈసారి గణిత పరీక్ష దగ్గర పడుతుండగా మిథున్ ఇంకా టెన్షన్లో పడిపోయాడు. ఎంత చదివినా మర్చిపోతానని అనిపించింది. అతని ఆందోళన గమనించిన తల్లి, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు? పరీక్ష కదా, ధైర్యంగా రాయు అని చెప్పింది. అమ్మా, ఎంత చదివినా మర్చిపోతున్నాను. నాకీ పరీక్షలంటే భయంగా ఉంది. మిథున్ బాధగా చెప్పాడు. నాన్న నవ్వుతూ, పరీక్షలు భయపడడానికి కాదు, మనం నేర్చుకున్నదాన్ని చూపించడానికి మాత్రమే అని చెప్పాడు. రోజు కొద్దిగా చదివితే చివరి నిమిషంలో ఒత్తిడి ఉండదు. తల్లి మిథున్కి ఒక సరళమైన పద్ధతి చెప్పింది. 15 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ తీసుకో. రాత్రి ఆలస్యంగా చదవక మంచిగా నిద్రపో. మిథున్ అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొద్దిసేపు చదివి ముఖ్యమైన టాపిక్స్ రివైజ్ చేసుకున్నాడు. కొన్ని ప్రశ్నలు స్వయంగా రాసి ప్రాక్టీస్ చేశాడు. పరీక్ష రోజు మిథున్ ముందులాగే భయపడతాననుకున్నాడు. కానీ ఈసారి అతను ప్రశాంతంగా ఉండి పరీక్షా కేంద్రానికి వెళ్ళాడు. ప్రశ్నల పత్రం చూసిన తర్వాత తొందరపడకుండా ముందుగా పూర్తిగా చదివాడు. ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు రాసి తరువాత మిగతావి పూర్తి చేశాడు. పరీక్ష అయిపోయాక అతనికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు రాసిన పరీక్షలన్నిటికన్నా బాగా రాశాను. ఫలితాలు వచ్చిన రోజు మిథున్ కొంచెం భయంతో మార్కులు చూశాడు. అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. తన మార్కులు గతంలో కంటే చాలా ఎక్కువ వచ్చాయి. తల్లి నవ్వుతూ, చూసావా మిథున్, భయపడకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పింది. ఇకపై ఎప్పుడూ పరీక్షలకు భయపడను. రోజూ కొద్దిగా చదివి ముందుగా సిద్ధమవుతాను. మిథున్ ఆనందంగా అన్నాడు. ఎగ్జామ్స్ అనేవి భయపడే విషయాలు కావు. ప్రాపర్ ప్లానింగ్తో ప్రిపేర్ అయితే స్ట్రెస్ లేకుండా సక్సెస్ సాధించవచ్చు. ఎవ్రీడే కొద్దిగా చదివితే లాస్ట్ మూమెంట్ టెన్షన్ లేకుండా బెస్ట్ రిజల్ట్స్ పొందగలం. సెల్ఫ్ డిసిప్లిన్, సరిగ్గా ప్లాన్ చేయడం మరియు మంచి నిద్ర, విశ్రాంతి కూడా మంచి ఫలితాలకు కీలకం అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్షలు భయపడడానికి కాదు, మన జ్ఞానాన్ని చూపించేందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి.